కాంగ్రెస్ ఎంపీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ త్వరలో యూరోప్లో పర్యటించబోతున్నారు. దేశంలో కీలకమైన అంశాలపై పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన మళ్లీ టూరిస్ట్ అవతారం ఎత్తుతున్నారంటూ అధికార పార్టీ విమర్శలకు పదును పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ విభాగం సదస్సు కోసం రాహుల్ జర్మనీ వెళ్తున్నారని, బెర్లిన్లో జరిగే 2 రోజుల సదస్సులో పార్టీని ఎలా పటిష్టం చేయాలో డెలిగేట్స్కి చెబుతూ వారి సహకారం కోరతారని అంటున్నారు. అయితే ఎన్డీఏ పక్షాలు మాత్రం దేశంలో కీలకమైన అంశాలపై చర్చ జరుగుతుండగా రాహుల్ అలాంటివేవి పట్టించుకోరని ఇటీవల బీహార్ ఎన్నికల సమయంలోనూ ఇది బయటపడిందని అంటున్నారు. మరి రాహుల్ విదేశీ పర్యటనలో విశేషాలేంటో ఈ స్టోరీలో చూడండి. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ యూరోప్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 17వ తేదీన బెర్లిన్లో జరిగే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఐఓసీ సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీని అంతర్జాతీయ స్థాయిలోనూ పటిష్టం చేసేలా రాహుల్ వ్యూహరచన చేస్తున్నారు. తద్వారా ఇండియాలోని కాంగ్రెస్కు అంతర్జాతీయ నిపుణులు, ఆర్థికవేత్తల మద్దతు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. బెర్లిన్ ఐఓసీ సదస్సులో ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ పార్టీకి వారు ఎలాంటి చేయూతనిస్తారు, పార్టీలో ఉన్న వాస్తవ విషయాలేంటి, పార్టీని విస్తరించాలంటే ఏం చేస్తే బావుంటుంది, ఇలాంటి పలు అంశాలపై మేధోమథనం చేస్తారు. ఈ పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రపంచవ్యాప్త ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే ఐఓసీ ఈ కార్యక్రమాన్ని చాలా ముఖ్యమైనదిగా వర్గీకరించిందంటున్నారు. రాహుల్ డిసెంబర్ 17న బెర్లిన్ సదస్సులో పాల్గొని ఇండియన్ డయాస్పోరాతో ఎంగేజ్ అవుతారు. సాధారణ సమస్యల నుంచి వారు ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సమస్యల వరకు, అలాగే కల్చరల్ ఇష్యూస్ గురించి రాహుల్ ఆరా తీస్తారని చెబుతున్నారు. ఇందుకోసం ఐరోపాలోని అన్ని దేశాల బెర్లిన్ చేరుకుంటారు. పార్టీకి మరింత మందిని అనుసంధానం చేయడమే ఐఓసీ అసలైన ఉద్దేశంగా చెబుతున్నారు. రాహుల్తో పాటు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన షంపిట్రోడా, డాక్టర్ ఆరతి కృష్ణ లాంటి సీనియర్లు ఈ టూర్లో పాల్గొంటారని ఆ పార్టీ అంతర్జాతీయ విభాగం చెబుతోంది. ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుండి 19 వరకు జరుగుతున్నాయి. దేశంలో పలు కీలకమైన సమస్యలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. సర్, వందే మాతరం వంటి అంశాలపై కాంగ్రెస్ ఎంపీలు అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో సభలో ఉండి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాల్సి ఉండగా విదేశీ పర్యటన చేయడం ఏంటని బీజేపీ మంత్రులు, ఎంపీలు విమర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అయితే రాహుల్ గాంధీని పార్ట్ టైం రాజకీయ నాయకుడిగా అభివర్ణించడం విశేషం. రాహుల్ 15వ తేదీన బయలుదేరి 21వ తేదీ వరకు ఈయూలో పర్యటిస్తారు. రాహుల్ పార్లమెంట్ ప్రతి సెషన్లోనూ ఎక్కువ సమయంలో విదేశాల్లోనే గడుపుతారని, బీహార్ ఎన్నికల సమయంలో కూడా ఆయన విదేశాల్లో ఉన్నారని జోషి ఆరోపిస్తున్నారు. పాలిటిక్స్లో గానీ సీరియస్ పొలిటీషియన్గా వ్యవహరించడం లేదని, ఆయన కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమేనని జోషి అభివర్ణించారు. కాంగ్రెస్ ఓడిపోతే ఆయనకు ఈవీఎంలలో, ఈసీలలో లోపం కనిపిస్తుందని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలలో తప్పిదాలు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. అలాగే జార్ఖండ్లో ఇండియా అలయన్స్ గెలిచినప్పుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఏమన్నారో గ్రహించాలని సూచించడం విశేషం. ఈ క్రమంలో రాహుల్ అధికార పక్షం ఆరోపణలు పట్టించుకోకుండా తన పార్టీ బాగు చేసుకునేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతు పొందుతారో చూడాల్సి ఉంది.